హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు ఇప్పుడు మీకు యూనివర్స్ ప్లాన్ ఏంటి? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ఏంటంటే, మనం రకరకాలుగా ప్లాన్ చేస్తుంటాం. బట్ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. బట్ యూనివర్స్ ప్లాన్స్ ప్రకారం కొన్ని ఏంటంటే జరుగుతూనే ఉంటాయి. సో అలా చూసుకున్నట్టయితే మరి ఈ టైంలోని యూనివర్స్‌కి ఎలాంటి ప్లాన్ ఉంది మీ విషయంలో? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనిపించింది. చాలా రోజులైంది కదా! అసలు చూద్దాం అందుకే. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో బేసిక్‌గా ఇక్కడ మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. ఒకవేళ కానీ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ నేమ్ ఉంటుంది కదా! అంటే సర్‌నేమ్‌తో కలిపి ఫుల్ నేమ్. సో ఎన్ని లెటర్స్ వస్తున్నాయో కౌంట్ చేయండి. కౌంట్ చేసి దాని ప్రకారం మీరేంటంటే రీడింగ్ అయితే చూడండి. సో పర్టిక్యులర్‌గా ఆ కార్డ్ సెట్‌నయితే పిక్ చేసేసుకుంటారు. ఇంట్రడక్షన్ పార్ట్ వింటే ఇది మీకు అర్థమవుతుంది. లేకపోతే కొంచెం కష్టమే. బట్ ఏది ఏమైనా సరే ఈ విధంగా చూస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు. సో చూద్దాం అసలు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకిప్పుడు యూనివర్స్ ప్లాన్ ఏంటి? ఐ మీన్ అంటే మీ లైఫ్‌కి అసలు యూనివర్స్‌కి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా వరకు మీకు సిమిలర్ మెసేజెస్ వచ్చాయండి. అంటే నేను తీయడం అయితే డిఫరెంట్ కార్డ్స్ తీసాను కానీ మెసేజెస్ వచ్చేసరికి అంటే కొంచెం సిమిలర్ టైపే వచ్చాయి. సో బేసిక్‌గా నాకు ఎలా అయితే ఛానెల్ అవుతున్నాయో ఆ విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లోనే మీరు మనీ లాస్ అవ్వడం కానీ, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఏవో అంటే ఫేస్ చేసినట్టున్నారు. మీ లైఫ్‌లోనే ఏంటంటే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయండి. బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరు సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మేబీ టైమ్ టు టైమ్ సఫరింగ్స్ అనేవి ఉంటాయి. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే క్లియర్‌గా మనీ లాస్ కానీ, జాబ్ లాస్ కానీ ఆర్ పర్టిక్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ కానీ, సమ్ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ కానీ ఇలా ఏవో జరిగాయి. అంటే మీరు కూడా అనుకోలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొంచెం అంటే పెద్దగానే జరిగింది. సో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరిప్పుడైతే ఉన్నారు. దీని నుంచి మీరేంటంటే ఇంకా బయట పడలేదు. మోస్ట్‌లీ ట్రై చేస్తున్నారు బెటర్ చేయడానికి. మీ వైపు నుంచి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కూడా ఛాన్స్ తీసుకోవాలని చూస్తున్నారు. బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ టైంలోని మీరేం చేస్తారు అంటే సింపుల్‌గా ఒకటేనండి. అదేంటంటే సోషల్ సర్వీస్ చేయడం కానీ, డొనేషన్స్ చేయడం కానీ అలాంటివి చేయడం మంచిదండి. ఈ టైంలోనేంటంటే మీరు ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కంటే ఆర్ పర్టిక్యులర్‌గా మీరు మీ లైఫ్‌లో ఏదో రిసీవ్ చేసుకోవాలి అని వెయిట్ చేయడం కంటే కూడా మీ వైపు నుంచి మీరు ఫస్ట్ ఏదైనా చేయడం అయితే మంచిది. పర్టిక్యులర్‌గా యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, లేకపోతే పూర్ పీపుల్‌కి ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ ఏదైనా సరే డొనేట్ చేయడం కానీ, లేకపోతే
సోషల్ సర్వీస్ ఏదైనా చేయడం కానీ, టెంపుల్స్ క్లీన్ చేయడం కానీ, సో మీ వరకు మీరు ఏవైనా సరే గుడ్ డీడ్స్ చేయడం మంచిది. ఈ టైంలో ఏంటంటే మీకు యూనివర్స్ ఏదో ఇవ్వాలి ఆర్ గాడ్ ఏదో ఇవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేయకుండా, మీ వైపు నుంచి మీరు ఎదుటి వ్యక్తులకి మీకున్నంతలో ఇవ్వడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్సెస్ తీసుకొని కొంచెం అంటే బెటర్ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే నాకు తెలిసి మేబీ ఇదంతా కూడా మీ కర్మ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరు ఏ లాస్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక కార్మిక్ ప్యాటర్న్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో బేసిక్‌గా ఇలాంటి ఒక కార్మిక్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే అది మీరు క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్‌గా అంటే మీరు క్లియర్ చేయలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ గుడ్ డీడ్స్ చేయడం వల్ల, కొంత డిసిప్లైన్డ్‌గా ఉండడం వల్ల మీ లైఫ్‌లోనేంటంటే మీరు ప్రాపర్‌గా అలైన్ చేయడానికి ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మోస్ట్‌లీ ఇలాంటివి చెయ్యాలండి. అండ్ ఎక్కువ బుక్స్ రీడ్ చేయడం కానీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, గుడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నప్పుడు అండ్ గుడ్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. సో ఇప్పటికైతే యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరేంటంటే మోస్ట్‌లీ ఏది కూడా ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరున్న సిట్యుయేషన్స్‌లో ఒక పాజిటివ్ ఔట్‌కమ్ అనేది ఇప్పుడే వచ్చేయాలి, ఇప్పుడే ఇది చేంజ్ అయిపోవాలి అని ఎక్స్‌పెక్ట్ చేయకుండా, మీ వరకు మీరు ఫస్ట్ గుడ్ డీడ్స్ చేయడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కూడా దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలండి. మోస్ట్‌లీ సర్వీస్ అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ మీరు ఏంటంటే ఒక రిచ్ పర్సన్ అవ్వచ్చు, లేదా ఒక పూర్ పర్సన్ కూడా అవ్వచ్చు. బట్ మీ బడ్జెట్‌లో మీకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీరేంటంటే కొంచెం అంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తే బెటరు. అలా అని చెప్పి ఏదో అంటే పెద్ద పెద్దగా చేయండి అని నేను చెప్పను కానీ, మీకెంత వరకు పాసిబిలిటీ ఉంటుందో, మీరేం చేయగలరో అవి మాత్రం చెయ్యండి. అండ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదో తిట్టుకోనో, లేకపోతే నెగెటివ్‌గా అనుకోనో చెయ్యొద్దు. మోస్ట్‌లీ పాజిటివ్‌గా చేయడానికి ట్రై చేయండి. హార్ట్‌ఫుల్‌గా డొనేట్ చేయండి. ఎందుకంటే కొంతమంది అంటే ఇలాంటివి చేస్తారు కానీ, బట్ ఏదో ఫార్మాలిటీకి చెయ్యాలి, లేకపోతే ఇలాంటివి చేస్తే ఏదో వాళ్ళు చేసినవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. చేసేటప్పుడు ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇచ్చేటప్పుడు కూడా ఏదైనా సరే వాళ్ళకి మంచి జరగాలి అన్నట్టుగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దానివల్ల కూడా ఈ నెగటివిటీ కానీ మీ లైఫ్‌లో మీరిప్పుడు ఫేస్ చేస్తుంది కానీ కొంతవరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదొక్కటే ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌కైతే సొల్యూషను. మేబీ మీరు అంటే ట్రై చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారంటే రీజన్ కూడా అదేనండి. సో ఏది ఏమైనా సరే మీకు ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్ అయితే తీసేసుకొని మీరు చేయాల్సింది చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరైతే బ్యాడ్ పర్సన్ కాదండి. మీ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మీరు బ్యాడ్ పర్సన్ కాదు అని. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఆల్రెడీ చేయాల్సింది చాలా చేశారు. వ్యక్తుల విషయంలో స్టాండ్ తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని కరెక్ట్ చేయడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీ లైఫ్‌ని బెటర్ చేయడానికి ట్రై చేశారు. సో, అన్ని రకాలుగా కూడా మీకున్న పాసిబిలిటీస్‌ని అయితే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నారనే చెప్పాలి. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ టైంలో స్లో డౌన్ అవ్వమని చెప్తుంది. ఒక స్టెప్ వెనక్కి వేయమని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఈ ప్రాసెస్‌లో చాలా దూరం వచ్చేసారండి. సో, ఇది కర్మ వల్లన మాత్రం కాదు. కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నవైతే కర్మ వల్లనే అనే చెప్తాను. బట్ మీరేంటంటే అలా అని చెప్పి కర్మ ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పి బ్యాడ్ పర్సన్ అనుకోవడానికి లేదు. అదేమైనా సరే పాస్ట్ లైఫ్ కార్మిక్ డెట్స్ అయ్యుంటది. సో, ఇప్పటికైతే మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆహ్, మీరు ఏది కూడా యాక్షన్ తీసుకునే టైం కాదండి ఇది. మీరు ఓన్లీ సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, వ్యక్తుల్ని స్టడీ చేయడానికి ట్రై చేయడం కానీ, వ్యక్తుల యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, అసలంటే ఇక్కడ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు మీ లైఫ్ ఎలా ఫ్లో అవుతుంది అనేది మీరేంటంటే అబ్జర్వ్ చేయడం కానీ, ఇలాంటివి చేయాల్సిన టైం ఇది. దానికి రీజన్ ఏంటంటే, అసలు ప్రాపర్‌గా మీరు ఈ టైంలో డెసిషన్ తీసుకొని ఏదైనా చేస్తే అది మీకు ముందు సూట్ అవ్వదు. మీరు మేబీ కరెక్ట్‌గానే ప్రతీదీ చేస్తూ ఉండొచ్చు. మీరు కరెక్ట్‌గా చేస్తున్నా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనే ఒక క్వెషన్ కానీ మీకుంటే దానికి ఆన్సర్ ఇదే. సో, ఈ టైంలో మోస్ట్‌లీ మీరు బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఏదైనా చెయ్యాలి అనుకోని అంటే రష్ అవ్వడం కానీ, లేకపోతే ఒక డెస్పరేషన్‌తో ఉండడం కానీ అలాంటివి వద్దు. ఎందుకంటే ఆ డెస్పరేషన్ ఎనర్జీ వల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. అంటే మీరు అనుకోవచ్చు, మేము కరెక్ట్‌గానే ఉంటామండి, కరెక్ట్‌గానే థింక్ చేస్తాం, కరెక్ట్‌గానే చేస్తాం. సో, అంటే మరి అలాంటప్పుడు ఎప్పుడు చేస్తే ఏంటి అని. బట్ మీరున్న సిట్యుయేషన్‌కైతే మీరు ఇప్పుడు పర్టిక్యులర్‌గా మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఆర్ మేజర్‌గా ఏదైనా చేయడానికి కానీ సెట్ అవ్వదండి. మీరేంటంటే కొంచెం వెయిట్ చేయండి. అంటే చూడాలండి. ఎందుకో కానీ సిట్యుయేషన్స్‌ని మీరు రీడ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మీకు నచ్చకపోవచ్చు. అంటే మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఆర్ థింగ్స్‌ని మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు అవి మన ఫేవర్‌లో జరగకపోతే మనం అదేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. సో, ఆ డెస్పరేషన్‌లోని
థింగ్స్ని కాంప్లికేట్ చేయడం కానీ, సమ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తాం. దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీ కార్డ్స్‌లో కూడా ఏంటంటే మీకు అంటే మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పటికీ కూడా కొన్ని వర్కౌట్ అవ్వనప్పుడు అంటే ఇది ఎందుకు అవ్వట్లేదు? సో నేను ఇలా సరెండర్ అవ్వను. నేను అలా గివ్ అప్ చేయలేను. ఆర్ నేనేంటంటే అది కాదు అని అనుకోకుండా ఆ టైంకి మీరు సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. వ్యక్తులు ఒకవేళ మిమ్మల్ని ప్రాపర్‌గా ట్రీట్ చేయట్లేదు. మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఆర్ సిట్యుయేషన్స్ మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వట్లేదు. సో అప్పుడు కూడా మీరేంటంటే కొంత సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది బ్యాడ్ థింగ్ అని అనుకోవద్దండి. యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు కరెక్ట్ పాత్ చూపించడానికి ట్రై చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లోనేంటంటే మేబీ ఇప్పటి వరకు చాలా దూరం వచ్చారు. చాలా చేశారు. సో మీరేంటంటే నాకు తెలిసినంత వరకు మీ ఏజ్‌తో సంబంధం లేకుండా నేను ఈ రీడింగ్ అయితే చెప్తున్నాను. అంటే చాలా ఫేస్ చేశారండి. చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. చాలా నేర్చుకున్నారు. అండ్ మీకున్న క్లారిటీ నాకు తెలిసినంత వరకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కానీ, ఆర్ మీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ లేదు అనే చెప్పాలి. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే డెఫినిట్‌గా మీరేంటంటే చాలా తెలుసుకున్నారు. సో, ఇలా తెలుసుకున్న మీకు ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అయితే ఒక బిగ్ డీల్ కాదు. ఖచ్చితంగా మీరేంటంటే హ్యాండిల్ చేయాలి అనుకుంటే చేయగలరు. కానీ యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఆగమని చెప్తుంది. అలా ఎందుకు ఆగమంటుందంటే ఆల్రెడీ మీరు చాలా చేశారు. సో, ఈ టైంలోని మీరు బ్రేక్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేద్దామన్నా వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు ఏమనుకుంటామంటే టైం అనేది మంచిగా లేదేమో. సో, గాడ్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదేమో. మేబీ ఇది అంతా బ్యాడ్ లక్ వల్లేమో అని అనుకుంటారు. కానీ రైట్ టైం కానప్పుడు ఏంటంటే అది గాడ్ ప్రొటెక్ట్ చేయడం అండి. మనం ఇంకా మన లైఫ్‌లో బ్యాడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయకుండా మరికొంచెం మనల్ని మనం ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో పెట్టుకోకుండా ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా. సో, మీరేంటంటే ఇప్పుడు ఇదే ఫేజ్‌లో ఉన్నారు. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఏది సరిగ్గా జరగకపోయినా, మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఫలించకపోయినా, అది కంప్లీట్‌గా జరగదు అని మాత్రం అనుకోవద్దు. ఆర్ పర్టిక్యులర్‌గా ఇక్కడేంటంటే లైఫ్ ఎలానే ఉంటుందని కూడా అనుకోవద్దు. ఈ టైంలో యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయమని చెప్తుంది. అండ్ యూనివర్స్ ఏంటంటే మీకు గైడ్ కూడా చేస్తది. మీకు సైన్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఆ వచ్చిన రోజు ఏంటంటే మీరు నాకు తెలిసినంత వరకు ఏం చేయాలో అదే చేస్తారు. మోస్ట్‌లీ మీకు అప్పుడు అర్థమవుతుంది. మీకొక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి. డెఫినిట్‌గా యూనివర్స్ ప్లాన్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బిగ్‌గానే ఉన్నాయండి. అది ఇప్పుడు మీకు తెలీదు. బట్ మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే నేను చెప్పినట్టుగా చెయ్యండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీకేమైనా ఛాన్స్ ఉంటే రైస్‌ని ఒక 3 వీక్స్ డొనేట్ చెయ్యండి పూర్ పీపుల్‌కి. అది కూడా ఎలా అంటే ఎవ్రీ థర్స్‌డే డొనేట్ చేయడానికి ట్రై చేయండి. సో, నార్మల్ రైస్ అయినా పర్వాలేదండి. లేకపోతే ఇప్పుడు కుక్డ్ రైస్ ఉంటుంది కదా! అది కూడా ఎలా అంటే ఆహ్, లెమన్ రైస్. సో, లెమన్ రైస్ అయినా సరే డొనేట్ చేయండి. ఎవ్రీ థర్స్‌డే డొనేట్ చేయడానికి ట్రై చేయండి. సో, దానివల్ల కూడా కొంత పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటండి ఇలానే జరుగుతుంది. సో, ఇన్ని జరుగుతున్నాయి కదా! లైఫ్ ఇలానే ఉంటుంది అని మాత్రం ఎవరు అనుకోవద్దు. అంటే ఈ టైంలో, ఈ ఫేజ్‌లోని మీ లైఫ్‌లోనేంటంటే డెఫినిట్‌గా మీరు కొంత డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తారు. మరి కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది. మరి తప్పదు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే తొందరలోనే మీకేంటంటే యూనివర్స్ న్యూ డోర్స్‌ని ఓపెన్ చేస్తుందండి. న్యూ ఆపర్చునిటీస్ కానీ, న్యూ రిలేషన్‌షిప్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ గుడ్ చేంజెస్ కానీ, పాజిటివ్ ఔట్‌కమ్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదంతా టెంపరరీ సిట్యుయేషన్. బట్ ఇదైతే మీరు ఫేస్ చేయాలి కార్మిక్ డెబ్ట్స్ వల్ల. అండ్ కొంత స్లో డౌన్ కూడా అవ్వాలి. ఎందుకంటే యూనివర్స్ మీకేంటంటే సైన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరేంటంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. మీకు క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకునే టైం వచ్చినప్పుడు మనకి చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలుస్తూ ఉంటది. సో, ఆ టైం వరకు మాత్రం కొంత సరెండర్ అవ్వాలి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఎమోషనల్ అవ్వకూడదు. నాకు తెలిసి మీరు ఎమోషనల్ పర్సన్ కాదు అనుకుంటున్నాను నేను. బట్ ఎమోషనల్ పర్సన్ అయినా సరే మీ ఎమోషన్స్‌ని అయితే కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేజ్ ఇలా ఉంటుందండి. బట్ నెక్స్ట్ ఫేజ్‌లోనేంటంటే ఖచ్చితంగా గుడ్ థింగ్స్ జరుగుతాయి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్స్‌కి ఎండ్ కార్డ్ అయితే ఉంది. ఆ ఎండ్ కార్డ్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా చాలా గుడ్ చేంజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే అల్టిమేట్‌గా యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వాల్సిందైతే ఇస్తుంది. ఇన్ని ఫేస్ చేసిన తర్వాత, ఇంత సఫర్ అయిన తర్వాత ఆర్ మీ వైపు నుంచి మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత
ఆ రివార్డ్ ఇవ్వకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా అది కూడా ఉంటుంది. సో మీరేంటంటే అది ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకొని మీ వరకు మీరేంటంటే పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి, సరిపోతుంది. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు, సో ఎప్పుడు చేంజెస్ వస్తాయి, సో ఎప్పుడు అంటే టైం అనేది పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది అని. బట్ నేను జనరల్ రీడింగ్లో ఎందుకు స్పెసిఫిక్గా టైం ఫ్రేమ్ అనేది చెప్పట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. అందరి ఎనర్జీస్ సిమిలర్ ఉండవు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి 6 monthsలో జరగచ్చు, కొంతమందికి 3 monthsలో జరగచ్చు, కొంతమందికి 1 or 2 years కూడా పట్టొచ్చు. సో వాళ్ళ ఎనర్జీ బట్టి అది ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతున్నా సరే మీ మంచిగా జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది, మీ వెనకే ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు ఫెయిర్ గానే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తుంది అని మాత్రం మీరు ట్రస్ట్ చేసి చెయ్యండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్నది అయితే జరుగుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో చాలా రోజుల నుంచి హ్యాపీ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. గుడ్ థింగ్స్ జరగాలి అని అనుకుంటున్నారు. అండ్ గుడ్ థింగ్స్ ఏంటంటే జరుగుతున్నాయి, జరగట్లేదు అని చెప్పను. కంప్లీట్ గా లైఫ్ ఏంటంటే హారిబుల్ గానే లేదు. బట్ స్టిల్ మీకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్ తో ప్రెసెంట్ ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు పాస్టే మంచిగా ఉంది, పాస్ట్ లోనే హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు. ఈ రోజు ప్రెసెంట్ లో మీ దగ్గర చాలా ఉన్నా, మీరు లైఫ్ లో చాలా ముందుకు వెళ్ళినా స్టిల్ మీకు ఏంటంటే ఆ పాస్టే మంచిగా అనిపిస్తుంది. ప్రెసెంట్ ఎందుకో కానీ ఎప్రిషియేట్ చేయలేకపోతున్నారు. బట్ మీరు ఏంటంటే ఇక్కడ కొంత పేషెన్స్ తో ఉండాలండి. సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా లైఫ్ ఒకేలా ఉండదు. బట్ ప్రతి ఫేజ్ లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం మన సిచ్యువేషన్స్ నుంచి. అలా నేర్చుకోవడం వల్లే ఫ్యూచర్ ని బెటర్ చేసుకోగలుగుతాం. ఆర్ మనం సమ్ రాంగ్ స్టెప్స్ వేయకుండా జాగ్రత్త పడతాం. సో మీరేంటంటే ఎప్పుడైతే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ప్రెసెంట్ ని కూడా ఎప్రిషియేట్ చేస్తారో, ప్రెసెంట్ లో కూడా మీరేంటంటే పాస్ట్ లో ఎలా అయితే కమిటెడ్ గా ఉన్నారో, ఒక క్లారిటీతో ఉన్నారో అలానే ఉంటూ ముందుకు వెళ్తే డెఫినెట్ గా లైఫ్ లో గ్రోత్ ఉంటుందండి, సక్సెస్ ఉంటుంది. మీ లైఫ్ అయితే మంచిగా ఉంటుందండి. మీరు అవునన్నా కాదన్నా మీ కార్డ్స్ చూస్తుంటే యూనివర్స్ కి అయితే మీ విషయంలో మంచి ప్లాన్సే ఉన్నాయి. సో మేబీ ఇవేంటంటే ఇప్పట్లో రివీల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది టైం కాదు కాబట్టి. బట్ గ్రోత్ కానీ మీ లైఫ్ లో ప్రోగ్రెస్ కానీ చాలా స్టెబుల్ గా స్టడీగా ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే కొంతమందికి వెంటనే సక్సెస్ వచ్చేస్తుంది, కొంతమందికి ఏంటంటే సక్సెస్ అలానే వస్తుంది కానీ డౌన్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి సక్సెస్ అనేది బాగా లేట్ అయిపోతుంది. మీ విషయానికి వచ్చేసరికి ఇది చాలా స్టెబుల్ గా ఉంటుంది. అంటే సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అంటూ ఉండదండి. సక్సెస్ అనేది ఉంటుంది అలా కాన్స్టెంట్ గా. దాని నుంచి మరికొంచెం మీరు ఇంకా ఇంకా గ్రో అవడం కానీ, అంటే మీ లైఫ్ లో మీరు ఎవాల్వ్ అవుతుంది అయితే మీకు తెలుస్తుంది. అది మేబీ వెంటనే అందరిలాగా తెలియకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఇలాంటివి అయితే మీ లైఫ్ లో ఉంటాయి కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకిప్పుడు యూనివర్స్ ప్లాన్స్ ఏంటి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో లైఫ్ లో ఏంటంటే చాలా ఫేస్ చేశారండి. మెయిన్ ఏంటంటే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీరు ఎవరినైతే బాగా ట్రస్ట్ చేశారో, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో అని అనుకున్నారో వాళ్ళే అంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, మీకు అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేసినట్టు ఉన్నారు. అండ్ అదొక్కటే కాదు, లైఫ్ లో ఏంటంటే చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. దీనివల్ల మీకు ఏంటంటే చాలా ట్రామా కూడా క్రియేట్ అయ్యి ఉంటుంది. సో దీనివల్ల మీరు ఏంటంటే ఎక్కడో కానీ అంటే లైఫ్ మీద ఇంకా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. సో మీరేంటంటే మళ్ళీ హ్యాపీగా ఉంటారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా జరిగాయండి. మొత్తానికి మీరేంటంటే
ఈ రీసెంట్ టైమ్స్ అని చెప్పను కానీ బట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దీనివల్ల మీకేంటంటే లైఫ్ మీద పెద్ద హోప్ కానీ, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మోస్ట్‌లీ క్లారిటీ అయితే లేదు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరిప్పుడు ఏవైతే ఫేస్ చేశారో ఆర్ మీ లైఫ్‌లో ఎక్కడైతే స్టక్ అయిపోయారో, ఇలాంటి వాటి నుంచి మీరు బయట పడతారని చెప్పొచ్చండి. ఇయర్‌లోనేంటంటే మీ లైఫ్‌లో చాలా జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు మీరు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చేంజెస్ కానీ మీ లైఫ్‌లో చూడట్లేదు. ఎందుకో కానీ అక్కడే ఉన్నారు అని అనుకుంటే ఈ ఇయర్‌లో చేంజెస్ చూస్తారు. ఇయర్‌లోనేంటంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. పర్టిక్యులర్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మీ సిట్యుయేషన్స్ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయనే చెప్పాలి. సో, డెఫినిట్‌గా కొన్ని ఎండ్ అవుతాయి. అంటే మీకు ఏదైతే ఉపయోగం ఉండదో ఆర్ మీకేదైతే హ్యాపీనెస్ ఇవ్వదో అది యూనివర్స్‌కి తెలుస్తుంది కదా! సో, అలాంటివైతే మీ లైఫ్ నుంచి బయటకి వెళ్ళిపోతాయండి. అది మీరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే మీ చేతుల్లో లేనిదది. అది ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటివి మీ లైఫ్ నుంచి రిమూవ్ చేస్తుంది. సో, దీనికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇది కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే అటాచ్‌మెంట్ అనేది చాలా డేంజర్ అండి. మనం ఒక వ్యక్తికైనా, ఒక సిట్యుయేషన్‌కైనా అటాచ్ అయినప్పుడు, అది టాక్సిక్ అయినా సరే దాన్నే మనం హోల్డ్ చేయాలి అని ట్రై చేస్తుంటాం. బట్ దానివల్ల మనం అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామని ఆలోచించం. సో, అలానే ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు దేనికైనా అటాచ్ అయిపోయి ఉంటే ఆర్ మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే ఇప్పుడు స్టెప్ ఇన్ అయ్యి ఇవి మీ లైఫ్ నుంచి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది అయితే మీకు అంత ఈజీగా ఉండదు. బట్ ఇవి ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి జరుగుతాయి. సో, దీనికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడమే. సో, ఇంకా మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండలేరు. అమ్మో! ఇది నా వల్ల కాదు. నేను ఇంకా దానికి ప్రిపేర్డ్‌గా లేను అనుకుంటే మాత్రం రోజు మీరేంటంటే మహామృత్యుంజయ మంత్రం చదవండి. అలా అంటే ఎంతవరకు చదువుతారు అంటే 11,000 టైమ్స్ ఓవరాల్‌గా కంప్లీట్ అయ్యే వరకు అంటే మేబీ ఇక్కడ మీరు అనుకోవచ్చు అన్ని సార్లు చదవాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తదేమో అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అలా అంటే డేలో ఎన్ని సార్లు చాంట్ చేస్తారు అనేది మీ ఇష్టం. బట్ కౌంట్ అనేది అలా ఉన్నట్టుగా కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్ నుంచి ఈజీగా బయట పడతారండి. ఈవెన్ ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇది ఖచ్చితంగా చాంట్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే ఖచ్చితంగా మీకు మెడికల్ సపోర్ట్ అవసరమేమో అని నాకనిపిస్తుంది. లైక్ ఏంటంటే అందరూ సేమ్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేయకపోవచ్చు కానీ కొంతమందికి తెలుసండి వాళ్ళ ఇష్యూ ఏంటి? వాళ్ళేం ఫేస్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళేంటంటే ఖచ్చితంగా మెడికల్‌గా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాత అది కరెక్ట్‌గా ఫాలో కూడా చేయాలి. కొంతమందేంటంటే తగ్గిపోతుందిలే పర్వాలేదులే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అది కాంప్లికేట్ అయిపోవచ్చు. అంటే భయపడుతుంటారండి. వెళ్ళాలంటే ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ కాంప్లికేటెడ్ అయిపోతదేమో, నెగెటివ్‌గా ఏమైనా వింటారేమో, లేకపోతే తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అంటే మనిషికి ఆ భయం అనేది ఉంటుంది కదా! సో, ఆ భయం వల్ల ఏంటంటే ఆగిపోతూ ఉండొచ్చు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో దయచేసి ఎవరు ఆగొద్దు. అండ్ నేను చెప్పినట్టుగా మహామృత్యుంజయ మంత్రం కూడా ఎవ్రీడే చదవండి. ఎన్ని సార్లు చదువుతారనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను ఓవరాల్‌గా కౌంట్ చెప్పాను మీకు. సో, లేదండి ఓవరాల్‌గా చదవలేము అనుకుంటే డేలో అట్‌లీస్ట్ 11 టైమ్స్ అయినా చదవండి. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ ఏది ఏమైనా సరే మీరు హీల్ అవుతారండి. ఈ ఇయర్ ఏంటంటే బెటర్ అవుతారని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో నెగెటివ్‌గా జరుగుతదని మీ మనసుకైతే మీరు అలాంటి ఆలోచనలు తీసుకురావద్దండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అసలు నెగెటివ్‌గా ఆలోచిస్తేనే నెగెటివ్ థింగ్స్ జరుగుతాయి ఫస్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఆలోచిస్తామో ఆర్ ఏది జరుగుతది అని భయపడతామో, లేకపోతే ఏది జరుగుతది అని బలంగా అనుకుంటామో, మోస్ట్‌లీ అది అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీరందుకే ఇంక ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకపోతే బావుంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనైతే చేంజెస్ కనిపిస్తున్నాయండి. ఆ చేంజెస్ కూడా పాజిటివ్‌గా వస్తాయి. ఈ ఇయర్ ఏంటంటే ఆహ్, ఫ్యూ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే చాలా బెటర్‌గా మీరు ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ ఇయర్‌లోనే మీరు కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారండి. కొన్ని మీకు అర్థం అవుతాయి. మీకు ఏది గుడ్, మీకేది బ్యాడ్, మీరు ఎక్కడ కరెక్ట్‌గా ఉన్నారు, ఎక్కడ రాంగ్ చేస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. కాకపోతే అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. వాళ్ళు కరెక్టే చేశారు అని అన్నట్టుగా ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు కరెక్ట్‌గా చేసినప్పుడు పాజిటివ్‌గా జరుగుతాయి. మీరు రాంగ్ చేసినప్పుడు నెగెటివ్‌గా జరుగుతాయి. సో, రాంగ్ చేసిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే మీ లైఫ్‌లోని మీరేంటంటే గుడ్ చేంజెస్ కానీ ఇంప్రూవ్‌మెంట్ కానీ చూస్తారు.
సో ఇయర్ లో ఏంటంటే యూనివర్స్ మీ ముందు కొన్ని సిచ్యువేషన్స్ పెడుతుంది. అవి ఎందుకు పెడతది అంటే ఒకటే రీజన్, మీరేం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఏం చేశారు, మీది మీరు తెలుసుకోవడం కోసం ఇది, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా దానికి కూడా మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ రావట్లేదు, స్టక్ అయిపోయారు, ఎలాంటి గ్రోత్ కానీ ఎలాంటి ప్రోగ్రెస్ కానీ ఏం లేదు, ఫ్యూ ఇయర్స్ నుంచి లైఫ్ ఇలానే ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఈ ఇయర్ లోని వాళ్ళ లైఫ్ లో చేంజెస్ చూస్తారండి. మూవ్మెంట్ కనిపిస్తుంది. సో థింగ్స్ ఏంటంటే ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంటది. టైం ఏంటంటే మీకు ఫాస్ట్ గా ఫ్లో అవుతుంటది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఏంటంటే కొన్ని తొందరగా జరిగిపోవడం కానీ, కొన్ని అంటే మీరు అనుకోని విధంగా జరిగిపోవడం కానీ, ఎలా అంటే లైఫ్ అయితే అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ అది బ్యాడ్ థింగ్ అయితే కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకోసమే జరుగుతుంటది. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు ఆ టైంకి అర్థం అవ్వకపోవచ్చు. బట్ వన్స్ జరిగిన తర్వాత అయితే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎందుకు జరిగింది? అది జరగకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏంటి అని. కానీ ఎనర్జీలో షిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేజర్ షిఫ్ట్సే కనిపిస్తున్నాయి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ అవ్వలేదండి. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో సడన్ గా మ్యాచ్ ఫిక్స్ అయిపోవడం, తొందరగా మ్యారేజ్ అయిపోవడం ఇలాంటివి. లేకపోతే జాబ్ రాలేదు ఇంకా. చాలా ట్రై చేస్తున్నారు బట్ రావట్లేదు. సో ఇయర్ ఏంటంటే జాబ్ తొందరగా రావడం కానీ, మీరు అబ్రాడ్ వెళ్ళిపోవడం కానీ, ఏదో అంటే ఇలాగా ఫాస్ట్ గా కొన్ని జరిగిపోతాయండి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. లొకేషన్ లో చేంజెస్ కానీ, రిలేషన్‌షిప్ స్టేటస్ లో చేంజెస్ కానీ. సో ఇలా చాలా జరుగుతాయి. బట్ ఒక్కటి మాత్రం నిజం, టైం అయితే మాత్రం మీ ఫేవర్ లో ఉంది. సో ఈ టైంలో ఏంటంటే మోస్ట్‌లీ మీరు కరెక్ట్ గా కొన్ని ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకుంటే మీ లైఫ్ లో మీరు ఖచ్చితంగా ఆ పాజిటివిటీ కానీ, ఆ చేంజెస్ ని కానీ క్లియర్ గా చూస్తారు. అంటే ఇప్పుడు గుడ్ లక్ అంటారు కదా! సో ఈ గుడ్ లక్ అనేది మీ వైపు ఉందండి. సో మీరు ఏం చేసినా సరే మోస్ట్‌లీ మీకు కలిసొస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను. దీన్ని ప్రాపర్ గా యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి. టైం వాళ్ళ ఫేవర్ లో ఉంది. థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నట్టుగా జరుగుతున్నాయి అని చెప్పి ఆ టైంలో కొన్ని నెగెటివ్‌గా చేయాలని చూడడం, లేకపోతే ఒక డెస్పరేషన్‌లో కొన్ని చేయాలని చూస్తుంటారు. సో, మేబీ టైం మీ ఫేవర్‌లో ఉంది కాబట్టి మీరు అనుకుంటున్నట్టే అవి జరగొచ్చు. బట్ కాన్సిక్వెన్సెస్ కూడా లాంగ్ రన్‌లో ఫేస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారంటే రాక టైం వచ్చింది. లేకపోతే అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలోనే కొన్ని చేసేద్దాం అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా కేవలం వాళ్ళకి ఉన్న ఆ సిచ్యువేషన్‌కి అటాచ్‌మెంట్ వల్ల కానీ ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళ టైంకి అది చేస్తే బాగుంటుందని ఎందుకో వాళ్ళ కాన్షియస్ బట్టి వాళ్ళు అనుకోని చేసినప్పుడు లాంగ్ రన్‌లో కాన్సిక్వెన్సెస్ చూస్తారు. అంటే ఇప్పుడు టైం ఫేవర్‌లో ఉంది కాబట్టి ఏం జరగదు. బ్యాడ్‌గా ఏం జరగడం కానీ, దీనివల్ల మీరు సఫర్ అవ్వడం కానీ ఏం జరగదు. బట్ లాంగ్ రన్‌లో మాత్రం ఎఫెక్ట్ అవుతారు. సో అలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫార్చ్యూన్ వీల్ వచ్చింది అంటే అది కార్మిక్ వీల్ అండి. సో చూడడానికైతే ఈజీగా, సింపుల్‌గా ఉన్నట్టే ఉంటది కానీ చాలా కాంప్లికేటెడ్. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. చేసే ప్రతి పని వల్ల కూడా కర్మ క్లియర్ చేసుకుంటారు. కర్మ క్రియేట్ కూడా చేసుకుంటారు. ఈ టైంలో టైం ఏంటంటే మీ వైపు ఉంది. మీరు అనుకున్నదే ప్రతిదీ జరుగుతది. కానీ మీరు అనుకున్న దాంట్లో పాజిటివిటీ కానీ, మీరు కరెక్ట్‌గా ఉండడం కానీ, మీ వైపు నుంచి సిన్సియర్‌గా ఎఫర్ట్స్ కానీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలానే కొన్ని డీటాచ్ కూడా అవుతాయి. అంటే మీకు అవసరం లేనివి యూనివర్సే మీ లైఫ్ నుంచి రిమూవ్ చేస్తుంది. దానికి మీరు చేసేదేం లేదు. కానీ మీ చేతుల్లో కూడా కొన్ని విషయాల్లోని ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి థింగ్స్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి చాలా జరుగుతున్నాయండి. లైఫ్ ఏంటంటే చాలా కేయోటిక్‌గా ఉంది. చూడ్డానికైతే అంతా మంచిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బయట వ్యక్తులకైతే అసలేం తెలీదు. వాళ్ళకేంటి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఏంటి అన్నట్టుగా ఎదుటి వ్యక్తులు అనుకుంటున్నారు. బట్ మీరేం ఫేస్ చేస్తున్నారు, మీరు ఎలా సఫర్ అవుతున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఈవెన్ నాకు తెలిసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మీరేం ఫేస్ చేస్తున్నారో తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జరుగుతున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారండి. కొంతమంది ఏంటంటే అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలియక సైలెంట్ అయిపోతుంటారు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. ఎవరితో చెప్పుకుంటే అది వాళ్ళెలా యూజ్ చేసుకుంటారో, దానివల్ల మళ్ళీ మీరెలా ఎఫెక్ట్ అవుతారో అనే భయంతో కూడా సైలెంట్‌గా ఉన్నవాళ్ళుంటారు. మరి మొత్తానికి మీ లైఫ్‌లో చాలా జరుగుతుంది కాబట్టి మీరేంటంటే ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. సైలెంట్‌గానే ఉంటున్నారు. ఈవెన్ ఎక్కడో కానీ మీరు అనుకుంటున్నారు. మేబీ లైఫ్ ఏంటంటే బెటర్ అవ్వచ్చు సమ్ డే. ఈ రోజు కాకపోయినా సరే ఫ్యూచర్‌లోనైనా మంచిగా ఉండొచ్చు. ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటపడతారేమో అనుకోని అలా చూస్తున్నారు. మీకేమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ కూడా తీసుకుంటున్నారు. బట్
ఇది ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. అంటే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో ఆశ కలుగుతుందండి. కాకపోతే మీరు ఆశపడింది మీకు దొరుకుతుందేమో, థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనుకోని మీరేమైనా సరే చూస్తుంటే అలా జరగట్లేదది. మీరు అనుకుంటుంది ఒకటి, అవుతుంది ఇంకొకటి. సో, దీనివల్ల మీరేంటంటే ఇంక విసిగిపోయారు. మీకేమనిపిస్తుందంటే జరిగితే జరిగింది, లేకపోతే లేదు. అనవసరంగా నేను ఇలా ఆశ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అలా పెట్టుకోకపోయుంటే మేబీ మంచిగా జరుగుతదేమో. మొత్తానికి ఇది ఏదైనా సరే మంచిగా జరిగితే చాలు. నేను కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటపడితే చాలు. నా లైఫ్‌లో నేనేంటంటే కొంచెం బెటర్‌గా ఉంటే చాలు. ఇంతే మీరు ఇలానే అనుకుంటున్నారు. దీనికేమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ, ఛాన్స్ అనేది దొరకట్లేదండి. దొరికినట్టే దొరికి మళ్ళీ అక్కడికే వస్తుంది. సో, మీకు అందుకే ఇక్కడేంటంటే ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. ఎలా కరెక్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, అసలు లైఫ్ ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం అవ్వట్లేదు. సో, ఈ టైంలోనేంటంటేనండి నేను మీకొకటే చెప్తాను. ఇది యూనివర్స్ గైడెన్స్ కాబట్టి జస్ట్ మ్యానిప్యులేట్ అవ్వొద్దండి. మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారో వాళ్ళ మైండ్ ఏంటంటేనండి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్‌గా థింక్ చేస్తారు. ఇదేంటంటే చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి నాతో కూడా అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి నాకు తెలుసు. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తాను. అదేంటంటే ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత ఆర్ లైఫ్ ఏంటంటే ఇంత వర్స్‌గా ఉన్న తర్వాత లైఫ్ ఇంకా బెటర్ అవ్వదేమో అనే ఈ ఆలోచనను మాత్రం మీరు విడిచిపెట్టేయాలి. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకేదైనా చెప్తున్నా సరే దాన్ని కూడా మీరు ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ ఆలోచనలు ఈ టైంలో ఎలా ఉంటాయంటే ఎవరైనా మంచి చెప్తే అది వినాలనిపించదు. అది జరుగుతదని అనిపించదు. బట్ ఎవరైనా చెడు చెప్పినా ఆర్ ఎవరైనా సరే కైండ్ ఆఫ్ అంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు ఏంటంటే దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేసుంటారు కాబట్టి అది మీకు కన్విన్సింగ్‌గా అనిపిస్తది. అదే రియల్ ఏమో అనుకుంటారు. బట్ అది రియల్ కాదండి. సో, ఇలాంటి విషయంలోనేంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైంలో గుడ్ అనేది మీకు డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ బ్యాడ్ అనేది మీరు ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీరు ఎలా ఫీల్ అవుతారంటే అదే రియల్ అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ అలా అవ్వకుండా చూసుకోవాలి. అండ్ దేనికి కూడా ఈ టైంలో ఎడిక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉందెప్పుడో కొన్ని టెంప్టేషన్స్‌ని మీరు రెసిస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్‌కి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు ఇంతలాగా యూనివర్స్ మీకు గైడ్ చేస్తుందంటే, మీ ఎనర్జీస్ లోగా ఉన్నాయి కాబట్టి, మీరు ఇంకా కంప్లీట్‌గా హీల్ అవ్వలేదు కాబట్టి, ఈ ఇయర్ హీల్ అవుతారు. ఈ ఇయర్ బెటర్ అవుతారు. కానీ, ఇది హీల్ అయ్యే లోపు మాత్రం మీరేంటంటే, ఎక్కువ నెగటివిటీని తీసుకోకూడదు. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ అనేది సరౌండ్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇంకా మీరేమైనా సరే అంటే, ఈ నెగటివిటీని హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఈ బ్లాక్ టార్మలిన్‌ని యూజ్ చేయొచ్చండి. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకుంటారు బ్రేస్‌లెట్. సో, ఇది సెలినైట్, బ్లాక్ టార్మలిన్ ఇదైనా యూజ్ చేయొచ్చు. బట్ బ్లాక్ టార్మలిన్ దొరికితే అది కూడా యూజ్ చేయండి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. అదేంటంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ టైంలోని నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, నెగెటివ్‌గా ఏదైనా చెయ్యాలనుకోవడం కానీ, మీకేదైనా నెగెటివ్‌గా అనిపించిందే కరెక్టే అని అనిపించినా సరే, దాని జోలికి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే మీరలా వెళ్తే అనవసరంగా ఇప్పుడు పర్వాలేదు కానీ లాంగ్ రన్‌లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఎవరి మాటలు వినొద్దు. దేనికి ఎడిక్ట్ అవ్వద్దు. దేనికి అటాచ్ అవ్వద్దు. అండ్ మీకు మీరు కూడా ఏది నెగెటివ్‌గా అనుకోవద్దు. నెగెటివ్‌గా చేయొద్దు. సో, ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే మాత్రం ఈ ఇయర్ మీ లైఫ్‌లో చేంజెస్ కానీ, మూవ్‌మెంట్ కానీ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని జరుగుతాయండి. అవి మీకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తాయి. దానికోసం వెయిట్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీకిప్పుడు యూనివర్స్ ప్లాన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, బేసిక్‌గా యూనివర్స్‌కి ఏంటంటే చాలా ప్లాన్స్ ఉంటాయి. బట్ మీ విషయంలో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయనేదైతే ఇప్పుడు చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఏదో సిట్యుయేషన్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు. నార్మల్‌గా అయితే మీరు ఎక్కువ ఆలోచించే టైప్ కాదు కానీ, బట్ ఒక సిట్యుయేషన్‌లోని మీరు వర్రీ అవ్వడం కానీ, ఏం జరుగుతుందో అనుకోని చాలా టెన్షన్ పడడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఈ సిట్యుయేషన్‌లోని ఏం జరుగుతుందో మీకైతే ఇప్పటికి క్లారిటీ లేదు. అండ్ ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. సో, దీనికోసమే మేబీ డే అండ్ నైట్ ఆలోచించడం కానీ, ఏం చేస్తే బెటరు అనుకోని ఇలా మేబీ రకరకాలుగా అయితే మీ ఆలోచనలు ఉన్నట్టున్నాయి. మొత్తానికి ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం ఒక ఎండ్‌కొస్తుందండి. ఈ ఇయర్ ఖచ్చితంగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎండింగ్ అయితే చూస్తారు. అండ్ ఇది కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. డెఫినిట్‌గా మీరు ఇంతలాగా ఆలోచించి వర్రీ అవుతున్నారు అంటే దీని ఎండింగ్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. నేనేంటంటే భయపెట్టాలని చెప్పట్లేదు కానీ, బట్ యూనివర్స్ ప్లాన్స్ ప్రకారం ఇదేంటంటే ఈ వేలో ఎండ్ అవ్వాలి తప్పదు. అంటే ఆ టైంకి మీకు ధైర్యం ఎలా అయినా వస్తుంది. ఆ టైంకి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేస్తారు. బట్ డెఫినిట్‌గా ఇదైతే ఎండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఎండ్ అవుతుంది. ఇది ఈజీగా ఉండకపోవచ్చండి. కానీ ఇది ఇలా ఎండ్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ అవ్వడానికి కానీ, మళ్ళీ అంటే మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయడానికి కానీ ఛాన్స్ ఉంది కాబట్టి, ఇలాంటి ఎండింగ్ వస్తే ఇది మీకు లెసనే. ప్లస్ మీరేంటంటే నెక్స్ట్ టైమ్ నుంచి జాగ్రత్త పడడం కానీ, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఈజీగా అవాయిడ్ చేయగలుగుతారు. అందుకే నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో ఎండింగ్ అయితే మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. బట్ ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం ఇయర్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. మీరు దీనికి ప్రిపేర్డ్‌గా ఉండండి. సరిపోతుంది. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్‌గా మీ లైఫ్‌లోకి స్టెబిలిటీ వస్తుందండి. అంటే ఇప్పటి వరకు మీరొక స్టేబుల్‌గా ఉన్న జాబ్ చేయకపోయినా, రిలేషన్‌షిప్‌లో ఒక స్టెబిలిటీ లేకపోయినా ఆర్ సమ్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! స్టేబుల్‌గా లేవు. చాలా వరకు అవి చేంజ్ అవుతున్నాయి. టైమ్ టు టైమ్ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవో కానీ కొంత స్టేబుల్ అవుతే ఈవెన్ లైఫ్‌లో కూడా ఆ స్టెబిలిటీ అనేది మీరు ఫీల్ అవుతారు. సెక్యూర్‌గా ఉంటుంది. లైఫ్‌లోనే ఏంటంటే మేబీ ఎవరైనా సరే రేపేంటి? నా పరిస్థితి ఏంటి? అసలు రేపు లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో? నేనేం చేయాలో ఏంటో? ఇలా వర్రీ అవుతున్న వాళ్ళకి కూడా ఆ సెక్యూర్ ఫీలింగ్ వస్తుందండి. లైఫ్‌లోనేంటంటే సడెన్‌గా మీరేంటంటే చేంజ్ అనేది ఒకటి చూస్తారు. ఆ చేంజ్ ఏంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పోన్లే మొత్తానికి నా లైఫ్ ఇప్పటికైనా బెటర్ అవుతుంది. నేను అనుకున్న విధంగా ఇప్పటికైనా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఫీలింగు, ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అది కూడా మీరేంటంటే ఇయర్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీ వరకు అయితే యూనివర్స్ ప్లాన్స్ చాలా పాజిటివ్‌గానే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకు వ్యక్తుల సపోర్ట్ కూడా దొరుకుతుందండి. మెయిన్‌గా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ, మీరు స్పెషల్ పర్సన్ అనుకుంటారు కదా! వాళ్ళ నుంచి సపోర్ట్ కానీ మీకు దొరుకుతుంది. అది కూడా మీకు స్ట్రెంత్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా కొంతమంది వ్యక్తులకి ఐ మీన్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరేంటంటే అలాంటి సపోర్ట్ వాళ్ళకివ్వడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవ్వడం కానీ, వాళ్ళు కొన్ని ధైర్యంగా ఫేస్ చేయడం కానీ, సో బేసిక్‌గా అంటే ఇక్కడ వాళ్ళు లైఫ్‌ని బెటర్ చేసుకోవడం వల్ల అది మీకొక గుడ్ కర్మ అవుతుంది. అదొక గుడ్ డీడ్ లాగా అవుతుంది. సో దానివల్ల కూడా మీరేంటంటే కొంతవరకు మీ లైఫ్‌లోని చేంజ్‌ని చూస్తారు. బట్ ఏది ఏమైనా సరే ఆ పాజిటివిటీ అనేది మీరు ఫీల్ అవుతారండి. అండ్ హెల్త్ పరంగా ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే హీల్ అవుతారని చెప్పొచ్చు. సో బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ టైంలోనేంటంటే దానికి కూడా ఛాన్స్ ఉంది. మదర్‌హుడ్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీ లైఫ్‌లోని ఈ టైంలోని పవర్‌ఫుల్‌గా చేంజెస్ ఒస్తాయి. బట్ ఈ చేంజెస్‌ని ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసే ప్రాసెస్‌ని ఈజీగా తీసుకోలేకపోవచ్చు. అది మీకు కొంత ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లైఫ్ ఒకలాగుండి సడెన్‌గా లైఫ్‌లోనేంటంటే షిఫ్ట్స్ వచ్చేసరికి అది మీరేంటంటే కొంచెం తీసుకోలేకపోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మీకేది పీస్ ఇస్తుందో మోస్ట్‌లీ అది చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. మీరైతే మాత్రం స్లోగానే మూవ్ అవ్వండి. బట్ చేంజెస్ మాత్రం మీ లైఫ్‌లో ఈ టైంలో కనిపిస్తాయండి. నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు లైఫ్ ఎలా ఉందో పక్కన పెట్టియండి. ఒకప్పుడు లైఫ్‌లో ఏం జరిగిందో పక్కన పెట్టియండి. బట్ ఈ టైంలోనేంటంటే లైఫ్ అయితే బెటర్ అవుతుంది. చేంజెస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ ఒక సిట్యుయేషన్ అయితే కంప్లీషన్‌కొస్తుంది. అది అవునన్నా కాదన్నా రావాలి కూడా. బట్ అదొచ్చినప్పుడు కొంచెం ఇంటెన్స్‌గా ఉండొచ్చు కానీ, బట్ అదర్ టైమ్స్‌లో మాత్రం మీరేంటంటే చాలా హ్యాపీగా ఉంటారండి. మీరైతే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ యాక్షన్ తీసుకోవాలండి. ఇంక సైలెంట్‌గా ఉంటే కుదరదు. కొంతమందేంటంటే సైలెంట్‌గా ఉందాం, ఇంకొంతకాలం చూద్దాం. సో, చూసిన దాన్ని బట్టి, అర్థమైన దాన్ని బట్టి ఏదైనా చేద్దాం అన్నట్టుగా కాకుండా,
సో యాక్షన్ తీసుకోవాల్సిన దగ్గర యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో మీకు అర్థమవుతది. ఎందుకంటే వచ్చే చేంజెస్ బట్టి మీకు టైమ్ టు టైమ్ తెలుస్తుంటది. మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలనేది. సో ఈ ప్రాసెస్‌లోనేంటంటే యాక్షన్ అయితే తీసేసుకోండి. యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే రైట్ టైమ్‌లో, రైట్ వేలో యాక్షన్ తీసుకున్నప్పుడు లైఫ్ కూడా గుడ్‌గా చేంజ్ అవుతుందండి. బట్ రైట్ టైమ్‌లో, రైట్ వేలో యాక్షన్ తీసుకోకపోతే తర్వాత అలాంటి ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా సరే మేబీ అది అంత వర్తీ అవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా మీకేదైనా ఒకటి చెయ్యాలి అనిపించినా ఆర్ మీ లైఫ్‌లో మీరు పర్టిక్యులర్‌గా ఒక క్లారిటీతో ఉన్నారు అంటే మాత్రం మోస్ట్‌లీ యాక్షన్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటి వరకు ఏవైనా ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా ఫలించకపోయినా ఇప్పుడు ఫలిస్తాయండి. సో మీరేంటంటే కొంచెం వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ ఇయర్ మాత్రం మీకైతే మంచిగానే ఉంది. సో డెఫినిట్‌గా మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నా ఆర్ మీకు ఏదైనా సరే ఒకటి కావాలి అనుకున్నా సరే దానికి మీరేంటంటే వర్క్ చేసి మీరు వెంటనే చేంజెస్ తీసుకురావడానికైతే చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. సో మీ వైపు నుంచి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోండి. అలానే మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. మీకేది పీస్ ఇస్తుందో మోస్ట్‌లీ అదే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఫస్ట్ ఉండరు. వాళ్ళకేం నచ్చుతుందో వాళ్ళకి తెలిసినా సరే దాని మీద వాళ్ళు ఫోకస్ చేయరు. సో అనవసరమైన విషయాలు ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మీ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకొని అప్పుడు మీ సిట్యుయేషన్స్ మీద కూడా మీరు ఫోకస్ చేసి మీరు బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరేంటంటే పాస్ట్ బ్యాగేజెస్‌ని క్యారీ చేస్తున్నారండి. పాస్ట్‌లో ఏదో జరిగింది అది మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా మీ వల్ల అవ్వట్లేదు. సో, ఆ పాస్ట్ బెటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారే కానీ, పాస్ట్‌ని మీరేంటంటే విడిచిపెట్టేసి మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. అండ్ ఇలా పాస్ట్ గ్రీవెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్తున్న కొద్దీ లైఫ్ కూడా బర్డెన్‌లా అనిపిస్తుంది. ఏది చేయాలనిపించట్లేదు. ఎక్కడా కూడా లైఫ్‌లోనేంటంటే ఆ పాజిటివిటీ అనేది మీకు కనిపించట్లేదు. సో, నేను చెప్తున్నాను కదా! లైఫ్‌లోనేంటంటే చేంజెస్ వస్తున్నాయి. సో, అదైతే మీకు పాజిటివిటీ తీసుకొస్తుంది. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు ఆల్రెడీ ఇప్పటికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇక్కడి నుంచి మాత్రం మీ ఆలోచన విధానాన్నయితే మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మీ ఏజ్ ఏదైనా అవ్వచ్చు. మీ సిట్యుయేషన్స్ ఏవైనా అవ్వచ్చు. బట్ ఫస్ట్ టైమ్ మాత్రం మీ ఏజ్‌కి మించి మీరేంటంటే ఆలోచించాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మీకు ఉంటే తప్ప మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ కానీ, మీ సిట్యుయేషన్స్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి అనేది కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇంకా ఆ పాస్ట్ ఎనర్జీనే క్యారీ చేస్తూ ఇంకా అంటే లైఫ్ బర్డెన్ లానే ఉంది అనుకుని నెగెటివ్‌గా ఉన్నంత వరకు మీరేంటంటే లైఫ్‌ని అదర్ సైడ్ చూడలేరండి. ఇక్కడ క్లియర్‌గా కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ మీరు అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గానే హ్యాండిల్ చేసుండొచ్చు. మీరొక కరెక్ట్ పర్సనే అవ్వచ్చు. బట్ స్టిల్ ఎంత కరెక్ట్ పర్సన్ అయినా సరే కొన్ని విషయాల్లో రాంగ్ చేయకూడదని రూల్ లేదు కదా! మనం కరెక్ట్‌గా థింక్ చేయకపోవచ్చు. మేబీ సిట్యుయేషన్‌ని మనం డిఫరెంట్‌గా రీడ్ చేసుండొచ్చు. అది ఎవరికి తెలుస్తుంది? సో, మీరేంటంటే అలాంటివి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో, అందుకే ఇక్కడ నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకోండి. డెఫినెట్‌గా మీకైతే ఛాన్స్ ఒస్తుంది. మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇవన్నీ గూడా మీరు ఎంబ్రేస్ చేసుకోవాలి. ఈ పాజిటివిటీ అనేది మీరు ఫీల్ అవ్వాలి అంటే ముందు మీలో చేంజ్ రావాలి. మీరు కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, కొంత స్టేబుల్‌గా ఉండడం కానీ, సిట్యుయేషన్స్‌ని బ్రైట్ సైడ్ చూడడం కానీ, అట్ ద సేమ్ టైమ్ మీలో ఎక్కడ ఫాల్ట్ ఉంది అండ్ మీరు అసలేం చేస్తున్నారు? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అనేది మీరు చెక్ చేసుకోవడం కానీ, దాన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్‌లో మీకేంటంటే గుడ్ చేంజెస్ కనిపిస్తాయి. ఎక్కువ టైం ఏం పట్టదండి. లైఫ్‌లోనైతే చేంజెస్ చాలా తొందరగానే మీకైతే జరుగుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.